ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ రాజ్యాంగం శాశ్వతము, తర్వాత రాజ్యాంగ నేపథ్యంలో వచ్చినటువంటి రూల్స్ శాశ్వతం. దురదృష్టం అధికారాలు మారగానే రూల్స్ అమలు చేసేటువంటి తీరు కూడా మారిపోతుంది. దట్ ఈస్ వేర్ ద డిక్లరేషన్ ఆఫ్ డెమోక్రసీ స్టార్ట్స్. I'm not trying to attribute it to anybody, but that's how typically institutions are getting integrated, not only in Telangana but across the country. जिसका हाथ मिला के उसका वयस है दूध पे उड़े उड़े बरनाड़ दे रहे तो अधिकार वाले उड़े वाले रूल अलर्टगा पंचायत తీరు పెద్దలు చైర్మన్ గారు ఉన్నతంగా కలిగినటువంటి సుఖేందర్ రెడ్డి గారికి ఒకవేళ జిల్లాలో ఏదైనా ప్రోటోకాల్ విషయంలో అవమానం జరిగింది అంటే ఎంత డీవియంట్ మైండ్ సెట్ తోటి అధికారులు కానీ లేకపోతే వ్యవస్థ కానీ పనిచేస్తుందో అర్థమవుతుంది. కాబట్టి బేసిక్గా నేను మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ అస్ లెజిస్లేటర్స్ గౌరవం కోరుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఎమ్మెల్సీ కాబట్టి నాకు ఏదో కిరీటం పెట్టాలా, దండేయాలా, ఎదురెదురు వచ్చి నాకేదో సమాధానం చెప్పాలని నేను కోరుకోను. ఐ డోంట్ నీడ్ అ రెస్పెక్ట్, బట్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ఐ థింక్ ఐ డిజర్వ్ టు హ్యావ్ రెస్పాన్స్. రెస్పెక్ట్ లేకపోయినా రెస్పాన్స్ అన్నా ఉండాలి. దురదృష్టం ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా రెస్పాన్స్ ఇచ్చేటువంటి ఒక సెన్సిటివిటీ, రెస్పాన్సిబ్నెస్ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో మొత్తగా పోయింది. దాంతో ఐ థింక్ ద రోల్ ఆఫ్ ద ప్రివిలేజెస్ కమిటీ సర్టన్లీ కమ్స్ ఇంటూ ఎఫెక్ట్. వారు అన్నారు జారీ గారు, ప్రివిలేజెస్ కమిటీ ఈజ్ ఎసెన్షియల్లీ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్, కాన్స్టిట్యూషనల్ డిగ్నిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ లోనే ఇవి కాపాడుతూ బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్స్ చాలా దుమార్లు వేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ సాడ్. ఏ దేశంలో ఉన్నామో, ఏ రాజ్యంలో ఉన్నామో, ఒక ఎమ్మెల్సీగా నేను ఒక లెటర్ రాస్తే అది డస్ట్బిన్ లో పోతుంది అనేటువంటి ఒక పరిణామ క్రమం కనుక రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నట్టయితే, ఊర్లలో ఉన్న ఎల్లయ్య మల్లయ్య సామాన్యుడు ఒకవేళ లెటర్లు రాస్తే చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి సమాధానం వస్తుందా? సమాధానం లేకపోతే ఇది ఎవరి పరిపాలన? నేను ప్రభుత్వ పార్టీలో తరపున ఎవరి కోసం పరిపాలన? ప్రజల కోసం. అల్టిమేట్లీ ద పూరెస్ట్ ద పూర్ ఇఫ్ దే డోంట్ గెట్ ద రెస్పాన్స్, దే డోంట్ గెట్ అన్ ఆన్సర్. ఇఫ్ ఎ రిప్రజెంటేటివ్ డస్ నాట్ ఈవెన్ గెట్ ఎ రెస్పాన్స్, నేనే రాసుకుంటాను 100 లెటర్లు చీఫ్ సెక్రటరీ, డస్ట్బిన్ లే, ప్రిన్సిపల్ సెక్రటరీ రాసుకుంటాం. ఏదో ఏం లేకపోయినా ఐ రిసీవ్డ్ యువర్ లెటర్ అని చెప్పని కూడా ఇస్తలేరు అని అంటే హౌ థిక్ స్కిన్ ద సిస్టమ్ హస్ బికమ్ అనేది దయచేసి మనం పోక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై రెస్పెక్ట్, ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ రెస్పెక్ట్. దాన్ని గౌరవించడం కోసమైనా అధికారులను అకౌంటబుల్ చేయాలి. మనకు ఢిల్లీలో జరిగినటువంటి దాని ఏంటది కాక్రోచెస్ జనతా పార్టీ పేరు మీద జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ అన్ని ఒకటే వాడు. నీట్ ఎగ్జామ్ బహానా, బట్ వాడు అడుగుతున్నది ఏంటి? వ్యవస్థ నుంచి ఏమడుగుతున్నాడు అంటే అన్సరబిలిటీ అడుగుతున్నాడు, సెన్సిటివిటీ అడుగుతున్నాడు, రెస్పాన్సిబిలిటీ అడుగుతున్నాడు. అవి ఎప్పుడైతే లేవో ఇట్లాంటి విప్లవాలు వస్తాయి, ఇట్లా ఎవరేషన్స్ వస్తాయి. కాబట్టి మై అపీల్ టు the honorable chairman sir and of the legislature and the committee chairman గారికి ఏంటంటే let us set some precedences. ఒక బలమైనటువంటి precedences. Legislature means that the government and institutions have to be accountable అనేటువంటి రీతిలో ఉండాలి.